బాబా బాబా ఏంటి మామ? బాబా తాత చచ్చిపోయాడు నిజమేనా? మొన్నే పోయారు మామ. పోయిన వాళ్ళతో పాటు మనం పోలేం కదా, ఎందుకే తాత తినడం ఇప్పుడు? ఎల్లుండి మామ. గుడి వెంకన్న కొట్లో జిలాబీ బాగుంటది, భీమారం ప్రసాద్ కొట్లో జాంగీర్ బాగుంటది బాబా. మేకలు ఎన్ని కోయించినా 10 కోయించు బాబా. ముక్కలు బాగా ఉడకని బాబా, నవ్వులతో బాగుంటాయి. పొయ్యికి లాగుతో బాగుంటది బాబా. అసలు మిమ్మల్ని కాదు, కుమారి గారు ఏంటండి? మా తాత చచ్చిపోయిన బాధలో నేనుంటే దినం భోజనాల్లో మీ నాన్నమ్మకి నచ్చిన ఐటమ్ చెప్తుంది మీ నాన్నమ్మ. పెద్ద వయసు కదండి, వయసు పెరిగి కొంత సేదత్వం అలాగే ఉంటది, ఏమనుకోకుండా. అసలే బాధలో ఉన్నామండి, ఆవిడకి నచ్చిన ఐటమ్స్ అలా చెప్తే ఎలాగండి? కొంచెం చూసుకోండి. నానమ్మా వాళ్ళ బాధలు వాళ్ళు ఉన్నారు, నువ్వు అవి కావాలి ఈ కావాలని ఐటమ్స్ అడిగితే ఏమన్నా పద్ధతైనా నీకు? వాళ్ళు బాధలో ఉన్నానని వాళ్ళకి నచ్చి నేను చూసుంటాను, నాకు